స్వామి పైసలు తీసుకొని ఎన్ని రోజులు పైసలు అసలు ఇచ్చలేదు వడ్డీ ఇచ్చలేదు ఇదే అంటారు భాయ్ మొన్న ఇస్తా అన్న ఫ్రీ బస్సులు చేయడం చక్కగా నడతలేవే ఏమి ఇస్తావు సంవత్సరం నువ్వు ఇదే మాట ఇస్తా అన్నమాట ఎప్పటికి ఉంటుంది ఇచ్చుడు ఎప్పుడు ఇస్తాను ఒక 2-3 రోజులు వాళ్ళని అడుగుతా వాళ్ళని అడిగిన ఫైనాన్స్ అది ఇచ్చినాక ఇస్తా 2-3 రోజులుగా ఏం కాదు ఇస్తేనేమో పైసలు లేకపోతే ఆటో తీసుకొచ్చి నా ఇంటికాడ పెట్టు నీతో నాకు వెళ్ళదు నేను ఇల్లు కట్టుకుంటానని చెప్పని చెప్తాను నాకు అవసరం ఉంది ఇల్లు కట్టుకుంటా చెప్పని చెప్తాను గిన్ని రోజులు ఉంది ఆగితే ఎట్లుంటుంది చెప్పు సరే అన్న రేపా నెలలున్నా తీసుకొచ్చి ఇస్తా ఒకవేళ పైసలు అందకపోతే ఆటో మీద మీట్ పెట్టేస్తాను పైసలు అందుకు అందకపోవడం నాకు ఇడిచిపెట్టు పైసలు అందినే సై లేకపోతే ఆటో నేనే వచ్చి నువ్వు తెచ్చిన అవసరం లేదు నాకు సరేనా మరి మనకి లేకున్నారు పాప కోసం తీసుకురండి నిన్నటి నుంచి ఏం తినలేదు ఇంకా 2 రోజులు అయితే స్కూల్ స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం భోజనంతో సరిపెట్టుకుంటది తొందరగా వస్తా రాని తీసుకొస్తా నానవా 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 బాపు అవా 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 ప్రశాంతం దాహాలో తీసుకుపోదాం బాబాయ్ చౌకలు దొరుకుని బతుకట్లేదు ఇంకోటి చెల్లె పెళ్ళి ఉంది నిజమనే బాబు ఇప్పుడు దాంట్లో తీసుకుపోయిన బతాయి ఇక్కడ ఉన్నామని బతాయి నానమ్మ తీసుకో గుడికాలు చేసేటద్దాం మళ్ళీ ఇప్పుడు ముంగట అక్క పెళ్ళి ఉన్నాయి కానీ మళ్ళీ అక్కకి మళ్ళీ పెళ్లి చేయాలి మళ్ళీ చచ్చిపోతే మళ్ళీ ఆగిపోతుంది పెళ్లి సరే రకాల దాఖలు ఒకసారి బతుకదే అది దాఖల్లో బతుకైనా బతుకాయి ఇక్కడ ఉన్న బతుకది అది సని ఒక ఆట మాట్లాడుకుని రాపరా ముసలిదాన్ని నేను గుడి కడిసేద్దాం అన్న ఊళ్ళోటోళ్ళు అద్ది మళ్ళీ ముచ్చట బయట వెళ్తుంది పట్టవాటిలు అందరు పనికేరు ఆడకట్టుకోలేరు ముసలిదాన్ని రోడ్డు మీద తీసుకొని పోదాం అక్కడనే నట దొరికితే అలానే ఎక్కించుకొని పోదాం బాబాయ్ పట్టే సని వాళ్ళు ఉన్నారు రోడ్డు ఓలే రారి రారి వెంకటేశ్వర గుడి కాడు కోని
ఎవరు రావు ఏం చెప్తున్నాడు వీళ్ళు ఎవరు వీళ్ళు అరే ఎవరు రా ఎవరు వీళ్ళు వీళ్ళు ఎవరు ఏదో చేస్తున్నాడు కనిపించే తల్లి తీసుకొచ్చి దేవుని గుళ్ళకాలు వారసుకుంటే నగలు తెగుతారు మీరు ఏ సార్ మా వాళ్ళు కాదు ఎవరు ఎందుకు తీసుకొచ్చేసి వేరే వాళ్ళు తీసుకొచ్చారు అవసరం లేదు నువ్వు ఎందుకు ఆటోలు తీసుకొచ్చి వారిచ్చిపోయాను నీకు వాళ్ళు వాళ్ళు పట్టుకో లేకుంటే తెప్పు వాళ్ళు తెప్పు లేదు కదా సార్ అదే అవసరం లేదు నువ్వు కానీ అక్కడ చెప్తున్నావు నువ్వు చెప్పు చెప్తా సార్ చెప్పు సార్ రోడ్డు మీద రాగానే ఆటో ఎక్కించారు సార్ ఇక్కడ తీసుకొచ్చారు వాళ్ళు తెలియదు సార్ నాకు తెలుగు నెంబర్ చెప్పు నాకు లేదు వాళ్ళ నెంబర్ వాళ్ళు తెలియదు ఎట్లా ఎక్కించుకోను నాకేమే సార్ ఎటో అనుకున్నా గుడి కాడికి తీసుకొచ్చారు నువ్వు ఎట్లా తీసుకొచ్చావు నువ్వు అట్లా నమ్మలేదు నీ తల్లే కావచ్చు ఎట్లా నమ్ముతా నేను కాదు సారు కాకుండా మరి వాళ్ళ నెంబర్ చెప్పు నాకు ఆ నెంబర్ తెలియదు నాకు నీ నెంబర్ చెప్పు నాకు ఏమన్నా నాకు జరిగింది అనుకో నీ తోడుకలు తిత్తా 98 చెప్పు 98 46 17 64 ఈ నెంబర్ ఏమన్నా నువ్వు కొద్ది ప్రాబ్లం అయిందనుకో ఈ నెంబర్ నాకు నువ్వు ఆడాగు నీకు రింగ్ అవుతావు చూ ఆడాగు రింగ్ వస్తుంది ఇది ఇదే ఫోన్ నాకు నువ్వు ఎప్పుడు పోయినా నా ఫోన్ ఎత్తాను నువ్వు నీ తల్లి అయితే నీట్గానే ఉండాలి లేకుంటే వేరే కాడికి ఎక్కించుకొస్తే వాళ్ళ తల్లిగిట్ట అయినట్టు అయితే నేను ఫోన్ చేసినప్పుడు వాళ్ళిటిగానే ఉండాలి అయితే అక్కడ ఉండాలైతే నీట్గానే ఉండాలి లేదని ఏమైనా రాంగు గిట్ట జరిగింది అనుకో నీ తోడుకలన్నీ తీపిస్తా ఉత్తుగా రోగల మన ఎక్కించి ఇంటరా గుడి చైర్మన్ అంటే మజాకులు అనుకోకు ఇప్పుడు అవసరం అయితే పోలీస్ స్టేషన్లకు చెప్పి ఫోన్ చేసి పెట్టుకుంటా ఇక్కడ తర్వాత చెప్తా నీ కథ నేను ఎప్పుడు ఫోన్ చేసినా అయితే నీ దగ్గర ఉండాలి లేకుంటే ఎక్కడికైనా తీసుకొస్తే వాళ్ళ వారు ఉండాలి అది ఇంటరా అమ్మని తీసుకొని పోయి అడవులు వేసుకొని తీసుకొని పో మర్యాద చెప్తున్నా నేను ఎప్పుడు ఫోన్ చేసా కానీ నీకు ఫోన్ చేసినప్పుడు కంపల్సరీ నీ ఫోన్ నెంబర్ ఉంది కదా నాకు ఎక్కడున్నా కానీ ఫోన్ మాట్లాడేయాలి లేకుంటే రావడానికి చెప్పితే వస్తా కాదు పోనాడు ఎవరేమో నువ్వు నిన్నేమో తీసుకొచ్చి నా ఆటో ఎక్కించుడేంది గుడిగా పడేసుకుడేంది నాకే తిన్నామంటే తిండికి లేదు అప్పు చేసి ఆటో కొనుక్కుంటే 3 బస్సుల వల్ల ఆటో నడుస్తలేదు అబ్బా లేవు తల్లి లేవు లేచి నీ అడ్రస్ ఎక్కడ చెప్పు వాళ్ళ ఇంటికి దించిపోతావు నిన్ను తీసుకుపోయి నేను ఏడబెట్టుకోవాలమ్మా నాకు ఉందంటే ఇల్లే లేదు నా భార్య బిడ్డలు చదువుకోలేక నేను నరకం అనుభవిస్తున్నా లేవు తల్లి
లేవు. ఆయన ఈ రోజుల్లో కన్న తల్లి విడిచిపెట్టుకుంటేందో నాకు అర్థం కాదు. దేవుని కులగా పడేసిపోడేందో. లేవు తల్లి లేవు, లేవు అమ్మా, లేవు లేవు అమ్మా, అమ్మా లేవులే. అమ్మా ఓళ్ళవా నువ్వు? అమ్మా మీ ఇల్లు ఎక్కడ చెప్పు. నీ కొడుకులు ఎవరు, మనవాళ్ళు వాళ్ళ పేర్లు చెప్పమ్మా, దించేస్తా నేను. అది బిడ్డ, నా కొడుకులు మంచోళ్ళు కాదు, నా మనవాళ్ళు మంచోళ్ళు కాదు. నన్ను చంపేస్తారుగా. ముళ్ళిటి బిడ్డ, ముళ్ళిటి బిడ్డ. కొడుక, ఇంత 10 లక్షల రూపాయలు ఉన్నాయి, బంగారం ఉన్నది. ఇవన్నీ తీసుకొని అప్పులు కట్టుకో. నన్ను అవ్వా, నాకు దేవుడు అన్యాయం చేసిండు అనుకున్నా కానీ నాకు దేవుడు ఇచ్చిన వరం నువ్వు. నేను నిన్నే ఆడుకుంటావా? అవ్వా అవ్వా బాబు 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 ఏందో బాబు ఊకే నానవని వెళ్ళరెత్తున్నావు. నానవని తీసుకొని గుడికాడ వాడసేత్తాం కానీ. సరే అవన్నీ బతకలేదు. మామూలు బతకరా, మా నానమ్మను మా బాబుకు దూరం చేసి చాలా తప్పు చేసిన. మా నానమ్మను ఎక్కడున్నా తీసుకొచ్చి మా బాబుకు అప్పచెప్పకపోతే మా బాబు మాకు దక్కటట్టు లేడు. బాబు ఏడకే నానమ్మని ఎక్కడున్నా తీసుకొస్తానే. బాబు ఎటు పోతున్నావు బాబు? బాబు ఆగే. హలో అన్నా, ఒకసారి ఇంటికి రా, కొంచెం పని ఉన్నది. అన్నా, నానవ్వని గుడికాడేసినప్పటికెళ్ళి బాబు అన్నం తింటలేడే, ఏం తింటలేడే. నిర్దల కలవ ఇచ్చుడు, అన్నం తినలేదు, ఏం లేదు. ఇప్పుడు కూడా నిర్దల కలవ ఇచ్చిండు, మళ్ళీ ఇట వేయండి. అన్నా, బాబు మారుతోట్లు ఉంటాడు. బాబుని తీసుకోయి ఆ ఫస్ట్ ఆ గుడికాడుకో వెళ్దాం. నాన్న పక్కనే ఉంటుంది. సరే పారా.
బాబు గానే ఉన్నాడే. అవురా బాబు బాబు నానమ్మ తీసుకెళ్తాంపా గుడికాడికి పోయి. బాబాయ్ నువ్వు బాధపడక చెల్లెపిల్ల ఎట్టైనా పర్లేదు నాన్న తీసుకుందాంపా. అన్న నానమ్మని ఇక్కడ వేసినా కానీ ఎటువై ఉంటే. అరే ఎటువైందిరా బాబాయ్, నువ్వు ఏడకే, నువ్వు ఎందుకే, నువ్వు టెన్షన్ పడక, కావు టెన్షన్ పడకు. ఇలా మీరు ఇద్దరు వచ్చిరేది ఇంకిద్దరే రాళ్ళు పండుగ రాలేదు. పండుగ మరి జల్దీ కావాలి, మరి ఎందుకు ఇట్లా రెడీ చెప్తారు? ఇలా పండుగని వాళ్ళు రాలేదు, మేమే చెప్తున్నాం. ఇలా పండుగ రాలేదు అయ్యా, మాకు దిక్కులేక మోచింది. పని చేసుకోవాలవా? మేము గుడి చైర్మన్ అయ్యి ఇప్పుడు నేను రాలేదు వచ్చి నాకు మాకు లేదా పండుగ వచ్చి మేము చేపిస్తలేవా? చేసుడు మరి పండుగ వస్తుందా? రావాలి, చేసుకోవాలి, చేసుకొని ఎట్లుంటది? రాలేదు. రేపటి నుంచి అతరా 2 రోజులలో అయిపోతుంది. సిమెంట్ అయితే ఎక్కువ కలుపుర్రి. మనకు ఎందుకంటే దేవుంది కదా, మనకు 10 రూపాయలు నష్టమైనా పర్లేదు, మనకు మంచి జరగాలి ఇక్కడ. రేపైతే జల్దీ రమ్మానాలని వాళ్ళు అత్తే అయిపోతాయి పనులు, జల్దీ కావాలి పని. అవి లెవెలో గిటత్తు రోజులు మీరు ఎవరు ఇది ఎటత్తు ఏంది ఎటచ్చారు సార్? ఇక్కడ వారం రోజుల కింద మా నాన్నని విసిపెట్టి పోయినా, ఏమైనా చూసిరా మీరు? ఏంది మీ నాన్నవనా? ఫోటో ఉందా మరి? ఉంది సార్, ఉంది. ఏంది ఈమె మీ నాన్నమ్మనా? ఈమె కొడుకోవాలు? సారు కొడుకు నేనే, బాబానే సారు. మా అన్న కొద్దిగా నీకేమన్నా ఇంకా మా అమ్మ మా అవ్వ అని చెప్తున్నావా? అనవసరంగా మీరు నువ్వు తీసుకొచ్చి వారేసిపోతే నేను పాప ఆటో డ్రైవర్ కానీ అనవసరంగా కొట్టినా నేను. ఏందిరా అనవసరంగా మీరు నీ గండవాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ వారేసిపోతారా? నేను అనవసరం ఎవరిని ఒక మాట అనని పాపం అన్ని ఉత్తమ అనవసరంగా కొట్టి నేను ఆటో డ్రైవర్ని. దిమాకు లేను దిమాకు ఏ నడి దవడికాయ ఇంకా మా అమ్మ అవ్వుందని వచ్చావు. సారు మీ బాబు ఏం తప్పు లేదు, మా నాన్నమ్మ చచ్చిపోతే మా అక్క పిల్ల ఆగిపోతామని తెచ్చి వాడేసిపోయినాం. అవును సార్. అవులే ఏం మాట్లాడుతున్నారా? మీ అక్క పిల్ల ఆగిపోద్దని ముసలి తీసుకొచ్చి వాడిచిపోతారా? అంటే మీ అమ్మ లేకుంటే మీ బాపేడికి వచ్చి మీ బాబు లేకుంటే మీరే ఏడికి వచ్చారు. దౌడపల్లి రావాలిక మరి సిగ్గులేక మాట్లాడుతున్నారు. సిగ్గు దక్క వెళ్ళారా? ఇదేనా చేసేది? సారు తప్పైంది సారు, తప్పైంది సార్. మా నాన్నమ్మ ఎక్కడ ఉందో కొంచెం చెప్పురు సార్. సరే ఆగు,
ఆటోలో ఎక్కించి పంపిస్తే అన్నాడు. మరి ముసలాం మరి ఎట్లుంది ఏం కదా ఇదివరకు నేను ఫోన్ చేస్తాను, నేను కూడా ఫోన్ చేయలేదు. సరే ఇప్పుడు ఫోన్ చేసి తెలుసుకుంటా. మరి అనవసరంగా వాడిని కొడితే నేను ఆటోని మీరు చేసిన పనికి ఇప్పుడు అడిగి తెలుసుకుంటా. ఇప్పుడు హలో అయ్యా, ఇప్పుడు అన్నాడు ఈ గుడికాడికి నువ్వు ముసలమ్మని ఎక్కించకపోతే ఆమె ఉన్నది అభిప్రాయంతో మాట్లాడితే నాకు ఒకసారి ఫోన్. అయ్యా నాకేనే ఉన్నది. మరి ఉంటే ఒకసారి తీసుకురావాలి కదా, గుడికాడికి తీసుకురావాలి కదా నువ్వు. సరే అయ్యా తీసుకొస్తా. తీసుకురా నువ్వు, ఆమె తీసుకురా, ఇమీడియట్ తీసుకురా నువ్వు. సరే అయ్యా పట్టుకురా. సరే అత్తురాట ఇప్పుడు ఆటో డ్రైవర్ తీసుకుని అత్తుడు అమ్మని. అమ్మా కూర్చోండి కూర్చోండి. సరే అమ్మా ఏం పని ఏం చెప్తున్నాడు? మీ వాళ్ళు వచ్చిర్రే నానా వాళ్ళతో నేను ఓను కొడుక బాంచాను, వాళ్ళు చంపేస్తారు బిడ్డ. నేను నీతోనే ఉంటా కొడుక బాంచాను, నన్ను ఇట్లా కొట్టకు కొడుక వాళ్ళతో బాంచాను. అవ్వా నాకు కూడా అక్కడ పంపిణీ ఇష్టం లేదే, కానీ సార్ పిలిచిండు పంపిస్తారు కావచ్చు. ఎట్లనో అవ్వా ఆ సార్ వ్యక్తులు కానీ రమ్మంటుండు. నన్ను వదిలిపోకు, నన్ను విడిచిపెట్టుకోకు కొడుక, నేను అసలు సరే నవ్వు బిడ్డ. మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా సార్. మొన్న తీసుకుపోయినప్పటికి ఇప్పటికి మంచిగా ఉన్నావు. మరి మంచిగా చూసుకుంటా మరి తీసుకుపోయి. అదే మరి మొన్న మొత్తం సోయలేదు మొన్న కొంచెం పర్వాలేదు, మంచిగా చూసుకుంటే పర్వాలేదు. మరి వాళ్ళు వచ్చింది, మరి ఇప్పుడు వాళ్ళ కొడుకు వచ్చింది, మీ కొడుకు వచ్చింది. మరి పోకుండా ఇన్నే ఉంటావా? నీ కొడుకుతోనే ఉంటా బాంచి. బుద్ధి ఉన్నారా? మొన్నట్లుంది ముసలమ్మ. వాడు తీసుకుపోయి చూడు, వారం రోజులకి ఎంత మంచి చేసిండు. మీరు కన్నోళ్ళకి కనిపించే వాళ్ళకి ఇంత ఘోరం ఉంటారా మనుషులు మీరు? ఆయన చూడు ఇప్పుడు వారం రోజులకి ఎంత మంచిగా అయింది చూడు మనిషి. మొన్న సోయి లేదు, ఎత్తుకొని పోయాడు పాపం అని అనవసరంగా కొట్టాను నేను. నా ఏడ్చుకుంటా వేయండి, వాడు కూడా ఏడ్చుకుంటా వేయండి ఇంటికి పొంగ. అయినా పోయి నీ పిరికి చెప్పి భయం చెప్పినా కానీ పాపం తీసుకు ఎంత మంచిగా కాదు ముసలమ్మని చూడు. వారం రోజులకు మంచిగా నున్న వాడు వచ్చింది మనిషి. ఏం మనుషులరా మీరు? మనుషులేనా మీరు? నాకు అర్థం కాదు. మన తల్లి తీసుకొచ్చి వారిసిపోతారా? అమ్మా మరి నీ కొడుకు వచ్చిండు, మరి పోతావా? మరి పోకుంటే ఎట్లా? మరి వాళ్ళు వచ్చిర్రు, మా తల్లి మాకు కావాలి వచ్చిర్రు వాళ్ళు. ఈయనతో ఉంటావా? వింటున్నారా? ఆయనతో పంపిస్తా సప్లై వీకూరిపో. అట్లే అవసరం లేదు. మీరు మీరు చేసిన మోసం మామూలు అలాది బాబు. వాళ్ళ కొడుకు వచ్చిండు, వాళ్ళ మనవాళ్ళు వచ్చిండ్రు. ఎంతైనా దాని కన్న కొడుకు మనవాళ్ళు వచ్చిండ్రు. నువ్వు ఆ ముసలమ్మని ఎట్లయినా ఒప్పించి తోలిచ్చే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వాడు తప్పు కప్పుకో ఎడుతుండు. ఇప్పుడు చూసాను నా కాళ్ళ పడడానికి వచ్చిండు. ఇక వారి కర్మ వాడు అనుభవిస్తాడు. ఇప్పుడు మళ్ళీ ఏమైనా రాంగ జరిగితే వానికి సంగతి చెప్తాం. కానీ ఇప్పుడు వాళ్ళు వచ్చారు కాబట్టి అంతా అన్నం తింటలేవాడ, వాడు నిద్రపోతున్నాడు పాపం తల్లి అని. మరి చూసుకోదు, నువ్వే అమ్మని కొద్ది ఒప్పి నువ్వు.
అవ్వా పోతావానే? ఓను కొడుక నేను ఓను అవ్వా చిన్నప్పుడే తల్లి ప్రేమకు దూరమైనా కానీ కొడుకు కూడా బాధపడుతుండు కానీ పోయేగా సారీ చెప్తుండు కదా. అద్దు కొడుక నందోలో చెప్పు కొడుక అద్దు నందోలో చెప్పు. పోయావా? అవ్వా నీ కన్న కొడుకు వచ్చిండు ఎంతైనా నాలుగులో వారం ఉన్నంతసేపు నీకు మంచిగా ప్రేమ చూపించుకుని చూసిండు కాబట్టి నువ్వు పోరానిపిస్తుంది నీకు. కానీ అది ఎంతైనా నీకు నువ్వు కన్నా కొడుకు నీ మనవాళ్ళు వచ్చిండ్రు. పోవాలి నువ్వు ఇట్రా పోదురా నా మాట నువ్వు అద్దు పోదురా ఇదా ఏం వద్దా అల్లేమన్నా అంటేనే ఉన్నా కానీ తీసుకుపోరు అంతే కాదుకపోరు. సారు అవ్వ నాకు 10 లక్షలు ఇచ్చింది, 10 తులాల బంగారం ఇచ్చింది, 1 లక్ష రూపాయలు ఆటో బాగుంటే కట్టుకున్నా. ప్రస్తుతానికి ఉన్న పైసలు తెచ్చి బంగారం తెచ్చిస్తా సారు అలా చెప్పు. ఇటారికి రాని మీరు అతనికి 10 లక్షలు ఇచ్చిందట, 10 తులాల బంగారం ఇచ్చిందట. నేను అయినా ఆయన నియతి కొద్ది నేను తీసుకొచ్చి ఇస్తా మీకు ఇస్తా అమ్మని తీసుకుపోమని చెప్తున్నాడు. ఏ సార్ అర్థం మాకు మావయ్య పరిచి మావయ్య ముఖ్యం, ఆయన్నే ఉంచుకోమను. మావయ్య ఇంటి రోజులు జాగ్రత్త ముఖ్యం. మాకు భూములు ఉన్నాయి, జాగ్రత్త మావయ్య పరిచింది, మాకేం అవసరం లేదు సార్, ఆయన్నే ఉంచుకోమను. ఏం అవసరం లేదా? మాకేం అవసరం లేదు సార్. సరే ఆయన కూడా మాట చెప్తాం మరి. సరే సార్ చెప్పు మా సార్ చెప్పండి సార్. మాకేం అవసరం సార్, అమౌంట్ వాళ్ళు ఇచ్చేది 10 లక్షలు 10 తులాల బంగారం కూడా నిన్నే తీసుకోమంటారు. మా తల్లిని వారం దాకా చదివిండు, ఆయననే పుణ్యాత్తుందని మరి ఆయననే బతుకని మాకు అవసరం లేదు, మాకు పట్టంత ఆస్తుంది, మాకు మా అవ్వ సంపాదించి ఆస్తే బాగుంది, మాకు మా అవ్వ మాకు దొరుకుడే అవసరమనే వాళ్ళు అంటుంది. మరి తీసుకొని మంచిగా నువ్వు కూడా ఏం లేదంటే కదా. నీకు ఇల్లు ఉన్నదా ఏమన్నా? కిరాయికుంటే మంచిగా ఇల్లు కట్టుకో లేకుంటే ఎందరూ పిల్లలు నీకు అదే మరి ఒక బిడ్డ అయితే మంచిది, ఆమెకి ఇంత కట్టంక అయితే మంచిగా చదివిపించి ఇంత ఇల్లు వేసుకుంటే ఆమె పేరు ఉంటుంది, ఆ పేరు ఉన్నాను నీకు నీ భవిష్యత్తు మంచి సెట్ అయితే మరి. సరే మరి ఇక మరి పోతున్నాయి మరి చూసుకొని